ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో శ్రీ కోదండరాముని అభయ ప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో మెరుస్తున్న తిరుపతి కోదండరామాలయం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పార్థసారథి స్వామికి విశేష ఉత్సవాలు. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకన్న సన్నిధిలో శ్రీ వేణుగోపాలుని తిరుచి సేవ. మార్చి 27వ తేదీ నుండి ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండ రామాలయంలో శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం. స్నపనాభిషేకంలో ప్రసన్న ఆంజనేయ స్వామి అనుగ్రహం. సువర్చల సమేత ఆంజనేయసుతుడి దర్శనంతో తరించిన భక్తులు. జగమేలే జగదభిరాముడు అశ్వవాహన సేవలో అద్భుతంగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం అశ్వవాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆశీనులను చేశారు. విశేష అర్చనలతో మంగళ నీరాజనాలు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు. ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగములు బలు విలు నమ్ములు వట్టినను. కలగే వారిధులు కంపించే జగములు బలు విలు నమ్ములు వట్టినను. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు మంగళవారం ఉత్సవ శోభతో కాంతులీనాయి. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళలో
సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వశోభితంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాల్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ అధికారులు, అర్చకులు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనం, పూజా ద్రవ్యాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం నీటితో ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను శుభ్రం చేశారు. ఆపై సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాల్వార్ తిరుమంజనంను నిర్వహించారు. అపర భక్తాగ్రేసరుడు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో రామబంటును సేవించి పొలకితులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అభిషేకం నిర్వహించారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి నిత్యారాధనలు, అలంకరణలు చేశారు. తరువాత సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చి అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను సువర్చల సమేత ఆంజనేయునికి సమర్పణ చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి ధూపం, దీపం, మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం పరమపావన గోదావరి నదీ తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ అంగరంగ వైభవంగా జరగనున్న
భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో రామచంద్రమూర్తికి సార్వభౌమ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ముందు రామచంద్రుడికి ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక సింహాసనంపై శ్రీ సీతా లక్ష్మణులు ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. పండితులు వేద పారాయణం నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులను శేషవాహన సహిత పద్మపీఠంపై ఆసీనులను గావించి సార్వభౌమ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సార్వభౌమ ఉత్సవంలో పాల్గొని పులకితులయ్యారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. చైత్రమాసం కృత్తిక నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని ఉభయ దేవీరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూలమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో ఉత్సవమూర్తులను కొలువదీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవ, నారసింహ యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రామదేవతగా వెలసిల్లుతున్న శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో అష్టలక్ష్మి శ్రీచక్ర పునఃప్రతిష్ఠ సహిత పంచాగ్ని కుండ చండీ హోమం మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో 3 రోజులు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు ప్రాతకాల ఆరాధనలను పూర్తి చేశారు. అనంతరం యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, చండీ పారాయణం, శ్రీచక్ర అష్టలక్ష్మి మహాకుంభాభిషేకం, లఘు పూర్ణాహుతి, మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శ్రీమద్ రామాయణ సప్తాహం ఘనంగా జరుగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆశ్రమంలోని స్వామి వివేకానంద సభా ప్రాంగణంలో ప్రముఖ శతావధాని ఆముదాల మురళి శ్రీమద్ రామాయణ సప్తాహం ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. తిరునగరి వాసులు రామాయణ సప్తాహాన్ని ఆస్వాదించి తన్మయులయ్యారు. రఘుమహారాజు చాలా గొప్ప రాజు, అద్భుతంగా జైత్రయాత్ర సాగించినటువంటి వాడు. ఆయన ఎంతటి గొప్పవాడంటే దానంలో తిరుగులేనటువంటి వాడు, దాన ధర్మాలు చేయడంలో. ఒకసారి ఆయన విశ్వజిద్యాగం అనేటువంటి యాగం చేస్తూ ఉన్నాడు రఘుమహారాజు. విశ్వజిద్యాగం అనేటువంటి యాగం యొక్క నియమం ఏమిటంటే అప్పటి వరకు ఏమేమి ఉన్నాయో వాటినన్నిటినీ దానం చేసేయాలి. ఇది నేను ఇష్టపడి కొనుక్కున్నదండి, దీన్ని మాత్రం దాచిపెట్టుకుంటాను అని అనడానికి వీల్లేదు. ఏది చేతికి దొరికితే దాన్ని అంతా దానం చేసేయాలి. మనకు కఠోపనిషత్తులో వాజస్రవసుడు చేసేటువంటి యజ్ఞం పేరు కూడా విశ్వజిద్యాగమే. ఇక్కడ కూడా రఘుమహారాజు విశ్వజిద్యాగం చేస్తూ ఉన్నాడు. చేసి ఏం చేశాడు, తనకున్నటువంటి సంపదలను అంతా దానం చేసేసి ఒక చెట్టులో నుంచి కాయలు కాసిన తర్వాత దాన్ని చేత్తో బట్టి దుస్సేస్తే పిందెలు, కాయలు, పండ్లు అన్నీ ఏ విధంగా అయితే వచ్చేసి ఖాళీ చెట్టు నిలబడిపోతుందో ఆ విధంగా ఉన్నాడట రఘుమహారాజు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు రాత్రి జరిగిన అశ్వవాహనంతో వాహన సేవలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు కనువిందుగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వీణ విభాగానికి చెందిన విద్యార్థులచే నిర్వహించిన వీణా వాయిద్య కచేరీ ఆద్యంతం తిరునగరి వాసులను అలరించింది. అనంతరం తిరుపతిలోని నిత్య నృత్యారాధన డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం రసరమ్యంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రూరల్లో కొలువైన శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. చైత్రమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ముచ్చటైన వేదికపై కొలవదీర్చారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నల్గొండ పట్టణంలోని శ్రీ పార్వతీ శివ పంచాయతన రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్కంద షష్ఠి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రామలింగేశ్వరుని మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్పమాలలతో కుమారస్వామికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు.
शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वमेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం గుట్టపల్లి గుట్టపై కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిపి గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృష్ణాంగారక పూజలు ఘనంగా జరిగాయి. షష్ఠిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం అంగారకునికి పుష్పాలు, అక్షింతలతో పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. చైత్రమాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కనులు పండుగగా జరిగింది. భక్తులు ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీమన్నారాయణుడి దశావతారాలలో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ అలంకరణలో పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మనఃకారకుడైన చల్లని తెల్లని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి విశేషంగా పూజాధికారులను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు చంద్రప్రభ వాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఆలయ వీధుల్లో రథోత్సవం అట్టహాసంగా జరిగింది. చక్కని పూతోరణాలతో సిద్ధం చేసిన రథంపై ఉత్సవమూర్తులను వేంచెపు చేసి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు జై జయ వీరభద్ర అంటూ నామస్మరణలు చేస్తూ శ్రీ వీరభద్ర స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఏటా చైత్ర మాసంలో పాడ్యమి మొదలు నవమి తిథి వరకు అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం సకల ఉపచార కైంకర్యాలతో సేవించి సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పుష్పాలను రాశిగా పేర్చి విశేష పూజలను జరిపారు. అనంతరం అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తికి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లెలు, గులాబీలు, చామంతులతో పుష్పార్చనను వేదోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిः యుక్తాం సదా శక్తిభిः. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.